told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వైజాగ్ నుంచి వచ్చినప్పటికీ ఇల్లంతా కూడా అదొక రకంగా తయారైందనమాట. ఎక్కడ చూస్తే సామాన్లతోని. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఒక్కసారి డీప్ క్లీనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి. అండ్ మెయిన్లీ కిచెన్కి అనమాట. కిచెన్లోని మనము టీవీల్లో అన్నిట్లో చూసుకొని మంచి మంచి సామాన్లు అన్నవి కొనేస్తూ ఉంటాము. బట్ ఎప్పటి వరకు మనం వాటిని యూజ్ చేయమో అప్పటి వరకు మనకు తెలీదు అవి ఎంత నిజంగా యూస్ఫుల్లా కాదా అన్నది. సో అలాంటిదే ఒకటి ఈ ర్యాక్ అనమాట. ఇది ఫస్ట్ టీవీలో, మరి తర్వాత మేము డెమో కిచెన్స్ ఇవన్నీ చూడడానికి వెళ్తాం కదా, అక్కడ సూపర్ పాష్గా స్టైలిష్గా కనిపించింది. బట్ ఇది చాలా డబ్బులు కూడా ఎక్కువ అనమాట. బట్ ఇది వేస్ట్ అండి, కంప్లీట్లీ వేస్ట్. మీరు కనుక ఇప్పుడు ఇల్లు తీసుకుంటున్నట్టయితే లేదా కిచెన్ చేయించుకుంటున్నట్టయితే ఇది అక్కర్లేదన్నమాట. ఇది ఆల్మోస్ట్ 7,000 ఎంతో తీసుకున్నారు ఆ షీట్ కోసం అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అని నేను విన్నాను. కానీ స్పేస్ని ఫుల్గా యూటిలైజ్ అవ్వదన్నమాట. చాలా వరకు 50% to 60% ప్లేస్ అన్నది వేస్ట్గానే పోతుంది. అందులోని పెద్దగా ఏం సామాన్లు కూడా పెట్టము. అందుకోసం నేను ఏం థింక్ చేశానంటే దాన్ని తీసి మన కిచెన్ని కొంచెం ఆర్గనైజ్ చేస్తున్నాను అనేసి. అండ్ మనం ఎక్కువగా ఉంటున్నప్పుడు ఆ ఇంట్లోని సామాన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా స్పేస్ని యూటిలైజ్ కూడా చేసుకోవాలి. అండ్ దాన్ని తీసాను, ఆ ప్లాస్టిక్ దాన్ని తీసి నీట్గా ఒక మంచి లిక్విడ్ వేసి క్లీన్ చేస్తాను అన్నమాట. ఈ డ్రై మసాలాలన్నీ ఏవైతే ఉంటాయో మనం తాలింపు పెట్టుకోవడానికి వాటన్నిటిని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ వాటిలో పెట్టేస్తాను. అండ్ నేను తీసుకున్నాను 3 డ్రెస్సులు ఫ్రమ్ అమెజాన్. ఇది ఒక చున్నీ మరి టాప్ బాటమ్ కలిపి ఉన్న ఒక కుర్తీ సెట్ అండి, కంప్లీట్ సెట్ అనమాట. ప్యూర్ కాటన్ది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చున్నీ కూడా ప్రాపర్ సైజులో వచ్చింది, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి డే మొత్తం నైట్ డ్రెస్ వేసుకొని ఉండడం కుదరదు. కొంచెం ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళకి స్కూల్కి తీసుకెళ్ళడానికి పికప్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది అనిపించి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. దాంట్లో ఇది నా సెకండ్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది. దీని బాటమ్ భలే స్టైల్గా ఉందన్నమాట. నేను అది కూడా చూపిస్తాను. ఇది దుపట్టా ఇలా ఉంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా పెద్ద వచ్చాయి, ఇక్కడ కింద వచ్చేసి ఇలాగా రఫల్స్ లాగా వచ్చాయి అనమాట. సో అది. అండ్ తర్వాత నెక్ దగ్గర కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ డబల్ స్టిచ్డ్ అయి ఉన్నాయి. అండ్ బాటమ్ దగ్గర వచ్చేసి ప్యూర్ బ్లాక్ బాటమ్ వచ్చి కింద కొంచెం రఫల్లీ స్టైల్లో వచ్చింది అనమాట. అండ్ నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మ్యాక్సీ డ్రెస్ అండి. ఇది నాకు చాలా చాలా నచ్చింది. మూడిట్లోనే ఇదే నాకు నచ్చింది. ఇలాంటి డ్రెస్సులు నా బాడీకి సూట్ అవుతాయి అనమాట అలాంటివి కన్నా. సో ఈ మూడింటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్లోనే ఇప్పుడు మంచి సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి, మీరు కావాలి అనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. ఆ 2 డ్రెస్సుల కన్నా ఈ డ్రెస్ నాకు సూట్ అయింది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోదు. దాని తర్వాత మనం అరేంజ్ చేస్తాం కదా, దాన్ని ఆ బాక్స్ని
నేను ఇందులో పెట్టేస్తున్నాను. ఇంకొక మసాలా బాక్స్ కూడా తయారు చేసుకున్నాం, విచ్ ఆర్ పౌడర్స్ అనమాట. పౌడర్స్ అన్నీ లైక్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీరా పౌడర్, మరి ధనియా పౌడర్, ఏవైతే ఉంటాయో వీటన్నిటిని స్టీల్ డబ్బాలో అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ పౌడర్స్ దాంట్లో పెడదాం అనుకున్నా, బట్ అది వుడెన్ది కాబట్టి పౌడర్ది స్మెల్ కలర్ ఏవైతే ఉన్నాయో ఈ వుడ్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అండ్ అది పాడైపోతుంది. అందుకోసమే నేను దాన్ని ఇలాగా మార్చేసుకున్నాను అనమాట. ఈలోపు కుషాల్ లెగ్సాడు. వాడు చాలా లేట్గా లెగ్సాడు అనమాట ఈరోజు. అండ్ లెగ్సిన వెంటనే మ్యాగీ తింటాను అన్నాడు. ఆల్మోస్ట్ వాడికి 15 days నుంచో 20 days నుంచో నేను మ్యాగీ ఇవ్వలేదు. వాడికి అయితే నేను ఎవ్రీ 2 weeksకి ఒకసారి ఇస్తానంటాను. వాడికి కొంచెం ఆ స్మెల్ అవన్నీ కొంచెం ఇష్టం అనమాట. బట్ ఎక్కువ తినడానికి ఇవ్వను అనమాట. అప్పుడప్పుడు ఇస్తాను, అప్పుడప్పుడు అంటే 10-15 రోజులకు ఒకసారి లాగా. అండ్ ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి అడుగుతున్నాడు కదా అని చెప్పించా. ఇటుపక్క నేను ఒక బాస్కెట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా స్పూన్స్, ఎక్స్ట్రా ఫోర్క్స్, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లోని, పడియాలో తెలీదు, ఉంచాలో తెలీదు, అలాంటి సామాన్లు బోల్డ్ ఉంటాయి. పడేయడానికి అనిపిస్తుంది, ఇది యూజ్ అయిపోతుంది అనేసి పడకుండా ఉంచుదామంటే అది ఇప్పటికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా విచిత్రమైన సామాన్లు అన్నీ ఉంటూ ఉంటాయి. మా ఇంట్లోనే ఉంటాయా, మీ ఇంట్లో కూడా ఉంటాయా అన్నది నాకు కింద షేర్ చేయండి. అండ్ ఈ చిన్న గ్లాస్లోనేమో నేను స్టాప్లర్ పిన్స్ అని పెట్టుకున్నాను. పక్కన ఇంకో గ్లాస్లోనేమో ఇవి మన సీల్ చేస్తాం కదా, ప్లాస్టిక్ సీలర్స్, అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఒక పెద్ద డబ్బాలోనేమో మిగిలిన సామాన్లన్నీ పెట్టా. అండ్ వాషర్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టాను. ఈలోపు మన వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. దాంట్లో ఒక మ్యాగీ ప్యాకెట్ వేస్తాను. ఒక్కటే చిన్న ప్యాకెట్ వస్తుంది కదా, అదొకటి వేసాను అనమాట. సో ఇవి సో హ్యాపీ. అప్పుడప్పుడు హ్యాపీ చేయాలి కదా. అండ్ స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదా ఈ రోజు నుంచి. మీకు ఎలా అనిపించింది, పంపించారా, మార్నింగ్ లంచ్కి ఏంటి పెట్టారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్ది అనమాట. కొంచెం ప్రిపరేషన్స్ చేసుకుంటే, ముందు రోజు రాత్రి ఏం వండాలి అన్నది డిసైడ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే చేయడం అన్నది చాలా చాలా ఈజీ అయిపోద్ది. మెంటల్ వర్క్ ఉంటుంది అనమాట. మార్నింగ్ లెగ్స్ ఏం చేయాలి అని ఆలోచించే కన్నా రాత్రి మనము మన పిల్లలు ఒకసారి మాట్లాడేసుకుని రేపు మార్నింగ్ ఏం తింటామని అడిగేస్తే అది ఏదో ఒకటి చెప్పేస్తే XYZ అది చేసేస్తే పని అయిపోతుంది. ఈలోపు ఆ మ్యాగీ కుక్ అయ్యేలోపు ఈ కంటైనర్ తీసుకొచ్చాను. ఇది మీకు గుర్తుంది, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. స్పూన్స్ అండ్ ఫోక్స్ అని ఉంటాయి. ఇందులో కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తాయో ఈ చిన్న స్పూన్లు, ప్లాస్టిక్ స్పూన్లు, టేక్ అవే స్పూన్లు, ఇవన్నిటిని కూడా ఒకసారి చూడాలి. ఏవి యూజ్ అవుతాయో అవి మీద ఉంచుకోవాలి, ఏవి యూజ్ అవ్వో అది లోపల పెట్టేయాలి అని డిసైడ్ చేసా. అండ్ లైన్ డేట్ సిరప్ తాగుతారు కదా పిల్లలిద్దరూ, అది డ్రాప్లెట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడే పడిపోతూ ఉంటాయి అన్నమాట. అది జస్ట్ ఒక కంటైనర్లో పెట్టుకుంటాను. స్టిల్ కలిపినప్పుడు ఇచ్చేసినప్పుడు అది కొంచెం దాందే పడింది. అండ్ దీన్ని కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట. Try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. తర్వాత కిచెన్ వర్క్స్ అనేవి నెవర్ ఎండింగ్ వర్క్స్. మనం వాటికి అంతే శ్రద్ధగా ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అప్పుడే అవి ఎప్పుడు క్లీన్గా ఉంటాయి అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అండ్ కుషాల్ కోసం కొంచెం డ్రై మ్యాగీ లాగా చేస్తానన్నమాట. వాడికి అది చేసి వాడికి ఇచ్చాను. వాడైతే సూపర్ హ్యాపీ అయిపోయాడు. ఈలోపు ఇటుపక్క ఇంకొక గ్లాస్ కంటైనర్స్, దీస్ ఆర్ ఫ్రమ్ ఐకియాలోనే ఒకటి ఉంటుంది అనమాట. ఒక 4 ఎన్నో కంటైనర్స్ ఉంటాయి. వాటిలోని కూడా పెట్టాను. ఇది కూడా శుభ్రంగా తోమిసాను అండ్ దాన్ని కూడా పెట్టాను అనమాట.
అండ్ నెక్స్ట్ టైం వచ్చింది పచ్చళ్ళు ఆర్గనైజ్ చేసేది. పచ్చళ్ళు అన్నవి నాకు మమ్మీ కేజీ 6 కేజీ 3/4 కేజీ అలా ఇచ్చింది కదా, అంత పెద్ద డబ్బాలు యూజ్ చేసేస్తే ఆ పచ్చడిది టేస్ట్ కూడా పోతుంది. అండ్ ఒకవేళ ఏదైనా వాటర్ డ్రాప్ ఏదైనా పడింది, తడి స్పూన్ ఏదైనా పెట్టామంటే ఆ క్వాలిటీ కూడా పోతుంది అనమాట, పాడైపోతుంది కూడా. అందుకోసం వీటన్నిటిది చిన్న చిన్న కంటైనర్స్లోకి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి అల్లం పచ్చడి, అంత టేస్టీ ఉంటుంది. అల్లం పచ్చడి కొంచెం స్వీట్ ఇంచేస్తుంది కదా, అందుకే అది ఇంకా టేస్టీ ఉంటుంది. నేను అన్ని పచ్చళ్ళు తెచ్చుకున్నాను, ఒక చిన్నవి వాటిల్లోని. సో మనము ఈజీగా ఎవ్రీడే యూస్ చేసేసుకోవచ్చు. పచ్చళ్ళన్నికి పెట్టుకోవడానికి ఈ ర్యాక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇలా ప్లాస్టిక్ది వస్తుందని. నేను ఆ ఫొటోస్లో అన్నిటిలో చూసి స్టీల్ది లాంటిది కానీ సెరామిక్ లాంటిది కానీ వస్తుంది అని థింక్ చేశాను. తర్వాత చూస్తే ప్లాస్టిక్ అనమాట. ఇది అరౌండ్ 240-250 ఉంది. అది మీషోలో ఇంకా సస్తా ఉన్నాయన్నమాట. చాలా వరకు ప్రోడక్ట్స్ అన్నవి అమెజాన్లో కన్నా మీషోలో తక్కువ రేటుకి ఉన్నాయి. ఐ థింక్ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు ఒక వీడియో చేయాలని ఉంది, త్వరలోనే చేస్తాను. సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ మీషో అండ్ ఇది కూడా అమెజాన్ కంపారిజన్ లాంటి వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది అన్నది మీకు చెప్పండి, ఏది ట్రై చేస్తే బాగుంటుంది అనేసి. ఇదేంటి లేజీ సుజానా ఏదో అంటారు కదా దీనికి, అదనమాట. దీంట్లోనే ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎంత జాగ్రత్తగా తీసినా కూడా పచ్చళ్ళు అనేవి లీక్ అవుతాయి గ్యారంటీగా. అవి ఆయిల్స్ అనేవి డ్రాప్ పడతాయి అన్నమాట. సో దాని తర్వాత ఫుల్ కంటైనర్స్ అన్నీ ఇలా కార్నర్లో పెట్టేసుకున్నాను. అండ్ నా కిచెన్ ఇలా ఉండేది మార్నింగ్, ఇప్పుడు ఎలా అయిపోయిందో నేను మీకు చూపిస్తాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ ఇవన్నీ కూడా తీసి లోపల పెట్టాను. అండ్ లాస్ట్లో ఫైనల్లీ ఒక క్యాండిల్ వెలిగించుకుంటే మన కిచెన్ ఇలా నీట్గా అయిపోయింది. సో ఏవేవి ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ తీస్తానమాట, తీసి బయట పెట్టాను. తర్వాత వచ్చేసి ఇలా క్లీన్గా ఇలా మంచిగా స్క్రబ్ అన్నీ చేస్తా. దాని తర్వాత ఒక క్యాండిల్ వెలిగించాను. సో అన్ని సామాన్లు తీసి పెట్టి అన్నీ చేసాం కదా, రకరకాల స్మెల్స్ అన్నవి కిచెన్లో ఉండిపోతాయి. అవేవి ఉండదు అంటే ఒక మంచి సెంటెడ్ క్యాండిల్ వెలిగిస్తే ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. అండ్ ఎక్స్ట్రా స్మెల్ ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది, నా కిచెన్ క్లీన్ అయింది అనిపించిందా? ఇది వచ్చేసి ఆయిల్ కంటైనర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎక్స్ట్రాస్ ఇక్కడ ఉన్నాయి, స్పూన్ ఫోక్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఇంత స్పేస్ అన్నది ఖాళీగా ఉంచాను. సో నేను వర్క్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అన్నమాట. అది అండ్ ఈలోపు సర్దుతూనే ఒక సైడ్లోనే లంచ్ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఆకలితో వేస్తుంది కదా గ్యారంటీగా అందరికీ. అండ్ ఇంట్లో పన్నీర్ ఉంటే పన్నీర్ కర్రీ చేద్దాం డిసైడ్ అయ్యా. కొంచెం ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది గ్రైండ్ చేస్తాను, కొంచెం ఆనియన్స్ వేసాను. దాని తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ అన్నీ వేసి వేపేసాను అనమాట. వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం టమాటో లేనట్టుంది ఆ రోజు, అందుకే వేయలేదు. తర్వాత పన్నీర్ యాడ్ చేసి ఒక సైడ్కి నేనేమో గుడ్లు ఉంటాయి కదా అవి బాయిల్ చేస్తాను ఆల్రెడీ. వాటిని జస్ట్ ప్యాన్ మీద ఉప్పు కారం వేసి వేపేస్తాను, అంతే. సింపుల్ లంచ్. పప్పు ఉంది, అన్నం పప్పు కూర అయిపోతుంది, హ్యాపీగా తినేవచ్చు. అండ్ నా కిచెన్ కూడా ఈలోపు క్లీన్ అయిపోతుంది అనమాట. సో పన్నీర్ ఈరోజు ఫ్రై కూడా నేను చేయలేదు, ఎందుకో. నార్మల్లీ మధ్యన నేను ఎయిర్ ఫ్రైలోనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎయిర్ ఫ్రై కింద ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇంక నాకు ఓపిక కూడా లేదనమాట. ఈలోపు నేను ఫ్రిడ్జ్ కూడా మెల్లిమెల్లిగా డీక్లటర్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఏంటి ఫ్రిడ్జ్ నిండా అదొక అక్షయ పాత్రలాగా సామాన్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి ఇన్ని సామాన్లు వచ్చేస్తుంటాయో ఇంట్లోకి నాకు అర్థమవుదు. సరే ప్రతి వారం సర్దుతూ ఉంటాను, అయినా అక్కడి నుంచి వచ్చేస్తుంటాయి అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను, 2 సార్లు మిక్స్ చేస్తాను, మూత పెట్టేస్తాను. ఒక 2 నిమిషాల్లోని కుక్ అయిపోతుంది. అయిపోయింది పన్నీర్ కర్రీ. సూపర్ సింపుల్ నార్మల్ పన్నీర్ కర్రీ అండి, ఏంటి స్పెషల్ లేదు ఇందులోని. అండ్ అన్నం పప్పు మరి తర్వాత ఎగ్ పన్నీర్ అయిపోయింది, అందరూ తినేస్తారు. అండ్ ఈ ఎగ్స్ అనేవి కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం పెన్నం మీద వేపిస్తాను అనమాట, అంతే. కుషాలకి ఇలా నచ్చుతుంది అనేసి. అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను, బట్ బ్యాటరీ లేదు, సో దాని వీడియో ఏం తీయలేదు. అండ్ బయట మొత్తం శుభ్రంగా తుడిస్తాను అనమాట. లోపలంతా కూడా క్లీన్ చేశాను. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 hours. ఈ మసాలాలన్నీ ఇలా కంటైనర్లో పెట్టేసుకున్నాను లోపల, ఎందుకంటే ఫ్రిడ్జ్ డోర్లోనే అన్నీ పెడితే చిరాగ్గా ఉంటుంది.
అండ్ ఇటు పక్క ఇలా ఉందన్నమాట. హోప్ ఈ వీడియో కొంచెం మోటివేటింగ్గా అనిపించింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.